వచ్చా 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 అన్నీ తెలిసే వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టా. నమస్కారం స్టార్ మహిళ 1900+. మరి ఎవరు గెలుచుకుంటారు ఈ 3 లక్షల రూపాయలు అండ్ అలాగే సూపర్ స్టార్ మహిళ షీల్డ్? మీరండి ఎక్కడి నుంచి వచ్చారు? నేను నెల్లూరు నుంచి వచ్చాను. నా పేరు కల్పన, బ్యూటిషియన్ ని. నెల్లూరు నుంచి మీ వాళ్ళందరూ బెస్ట్ విషెస్ పంపించారు, వినండి. సూపర్ స్టార్ మహిళ ఎవరు? నెల్లూరు మహిళ సూపర్ స్టార్ మహిళ. సూపర్ స్టార్ మహిళని నేనే, దాంట్లో ఏ డౌట్ లేదు, పక్కా. కర్నూలు నుంచి వచ్చాను, నేను గృహిణి. కర్నూలు నుంచి వచ్చిన వైదేహికి స్పెషల్ విషెస్. ఖచ్చితంగా మా కర్నూలు మహిళే సూపర్ స్టార్ మహిళ అవుతుంది. సూపర్ స్టార్ మహిళ. ఈ సూపర్ స్టార్ మహిళ షీల్డ్ ని 3 లక్షల క్యాష్ ప్రైజ్ ని నేనే తీసుకువస్తాను. అది నా ఛాలెంజ్. నేను వరంగల్ నుంచి వచ్చాను. నేను జేఈ ఫిజిక్స్ కోచింగ్ చేస్తాను. ఓకే, అనుష మీకు వరంగల్ వాస్తవ్యులు విషెస్ పంపించారు. మా వరంగల్ మహిళే సూపర్ స్టార్ మహిళ. ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా వరంగల్ మహిళే మా సూపర్ స్టార్ మహిళ. సూపర్ స్టార్ మహిళ టైటిల్ నాదే, 3 lakhs క్రాష్ ప్రైజ్ నాదే. లావణ్య, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్. ఓకే, లావణ్య మీకు హైదరాబాద్ వాళ్ళందరూ బాగా ఆడండి అని విషెస్ పంపిస్తున్నారు. ఇందులో ఏ సందేహం లేదు, మా హైదరాబాద్ మహిళే సూపర్ స్టార్ మహిళ. మీ తరపు నుంచి స్టార్ మహిళ షీల్డ్ ని పట్టుకొస్తా. అది ఛాలెంజ్, ఇది చూడండి. నేను వైజాగ్ నుంచి వచ్చాను. నా పేరు జస్వి. జస్వికి వైజాగ్ నుంచి స్పెషల్ విషెస్. వైజాగ్ మహిళే సూపర్ స్టార్ మహిళ. సూపర్ స్టార్ మహిళ సూపర్. వైజాగ్ మహిళ అదుర్స్. వైజాగ్ మహిళలకి ఆల్ ది బెస్ట్. ఈ సూపర్ స్టార్ మహిళ నేనే విన్ అవుతాను. నేనే షీల్డ్ తీసుకుంటాను. 3 lakh ప్రైజ్ కూడా విశాఖపట్నం తీసుకొస్తాను. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్. ఓకే, సత్యకి రాజమండ్రి వాళ్ళందరూ బాగా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు, ఏమిటో వినండి. సూపర్ స్టార్ మహిళ మా రాజమండ్రి మహిళ గెలుస్తుంది. ఇట్స్ మై ఛాలెంజ్. సూపర్ స్టార్ మహిళ మా రాజమండ్రి మహిళ గెలుస్తుంది. నేను ఖచ్చితంగా సూపర్ స్టార్ మహిళను అవుతా. కప్పుతో పాటు 3 lakhs ప్రైజ్ కూడా గెలుస్తా. హైదరాబాద్, విశాఖపట్నం, వరంగల్, రాజమండ్రి, నెల్లూరు, కర్నూలు ఈ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మహిళల్లో ఈ రోజు ఎవరు విన్నర్ అవుతారో చూద్దాం. మన దేశానికి మొట్టమొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి జయంతి ఈ రోజు. ఆయన స్వతహాగా వృత్తి ప్రకారంగా లాయర్. సో అందుకని ఈ రోజు లాయర్స్ డే కూడా జరుపుకుంటూ ఉన్నాము. మరి మనకు స్పెషల్ గెస్ట్ కూడా రానున్నారు ఇవాళ. అదంతా చూసే ముందు మనం ఫస్ట్ రౌండ్ మొదలెడదాం. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ జరుగుతున్న స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి చూద్దాం. జరా అలా అనుషకి 20 points. మరి మీ అందరికి పంజరం దింపండి. ఓకే, రెడీ, 1 2 3 గో.
రెడీ 1 2 3 గో. సో మీకు 12 పాయింట్లు అండి. ఆకాశాన 66 అంగవస్త్రాలేంటి? ఎన్ని? 66 జల్లడ కాదు, తప్పు. 66 అంగవస్త్రాలు. కరెక్ట్ గా 66 ఉంటాయా? 66 ఉంటాయి. ఈ క్యాలెండర్లు ఇవేమి కాదు. కాదు. అయితే చెప్పండి, ఓడిపోయా. చెప్పండి. అరటాకులు. అరటాకులా? ఎలా? అంతే. 66 ఎందుకు? చెప్పాలి. లేదు, అదంతే. ఎందుకు? ఎందుకంటే నాకు తెలియదు. రెడీ 1 2 3 గో. బాగా ఆడుతున్నారు అసలు. అబ్బో, ఒక్క పాయింట్ అయితే ఒక్క పాయింట్ కూడా వదులుకోకూడదు అని సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ కోసం బాగా ఆడుతున్నారు. ఆడాలిగా మరి. 14 పాయింట్స్ వచ్చాయి మీకు. 1 2 3 గో. మీకు 16 పాయింట్స్ అండి అండ్ 18 పాయింట్స్ అమ్మా. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూడండి. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ జరుగుతున్న స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక పాట. ఓసారి నా వైపు చూసావు, కాసేపు నా గుండె కోసావు, అందాల బాణాలు వేసావు, దాదాపు ప్రాణాలు తీసావు. ఏ మంత్రమేసి ఏ మాయ చేసి ఈ వింత మైకం పెంచావు. ఓ బుచ్చమ్మా బుచ్చమ్మా బుచ్చమ్మా, ఓ బుచ్చమ్మా బుచ్చమ్మా, ఓ బుచ్చమ్మా బుచ్చమ్మా బుచ్చమ్మా, ఓ బుచ్చమ్మా బుచ్చమ్మా. సారి నా వైపు చూసావు, కాసేపు నా గుండె కోసావు, అందాల బాణాలు వేసావు, దాదాపు ప్రాణాలు తీసావు. ఓకే, సో వైదే గట్టిగా ఒకసారి చెప్పండి. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? శశిరేఖ పరిణయం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. హలో, ఎవరు? రామకుంటున్నారండి? లేరండి, మీరెవరు? నేను వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్ని. మీరు? నేను వాళ్ళ అబ్బాయినండి. సరే, కొంచెం మీ పేరేంటో చెప్తారా? ఎందుకు? మీరు నా ఫ్రెండ్ అన్నారు కదా, నెక్స్ట్ ఎప్పుడైనా మిమ్మల్ని కలిస్తే గుర్తుపట్టాలి కదా, అందుకని. సత్యనారాయణమూర్తి. మై నేమ్ ఇస్ ధనుష్ కోటి, సన్ ఆఫ్ రామ్ కోటి. ఆహా. మీరు విన్న ఈ సంభాషణ ఏ సినిమాలోది? జై చిరంజీవ. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ, నీతో ఓ మాట చెప్పాలి. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ, నీ గుండెల్లో చోటు కావాలి. రన్న 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 రన్న. కల్పనకి చప్పట్లు. మీరు విన్న ఆ సాంగ్ లో ఉన్న హీరో ఎవరు? ఆది. లవ్లీ, ఆది. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ ఫినిష్ అయింది. స్కోర్స్ చూద్దాం. సంవత్సరాల నుంచి లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. హైకోర్టు క్రిమినల్ లాయర్, డైనమిక్ అండ్ ఎనర్జెటిక్. లెట్స్ వెల్కమ్ సునీతా రావు గారు.
అయితే ప్రశ్నకు వేళాయిరా రౌండ్ లో ఉంటారు. ఆవిడ్ని మేము కొన్ని విశేషాలు అన్ని అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాము. ముందుగా లాయర్ గారు ఇవాళ అత్యంత గ్లామరస్ గా కనిపిస్తున్నారు. దీని వెనకాల రీజన్ ఏమిటో కనుక్కోవాలనుకుంటున్నాం మేము. లాయర్స్ డే కాబట్టి స్పెషల్ గా. కానీ మీ వృత్తిపరంగా అలాగే ఇంకా కోట్ అలాగే ఉంది. వచ్చేటప్పుడు కోట్ వేసుకునే రావాలి కదండి. కోర్టు నుంచి వచ్చేటప్పుడు కోట్ వేసుకునే రావాలమ్మా. పని చేసేసారమ్మా. వేస్తారు. ఓకే, సో మహిళలారా మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే మీరు లాయర్ గారిని అడగచ్చు. నాకుంది ఒక డౌట్. ఏమిటది? మేడం ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్, అంటే చిన్నదంటే ఇప్పుడు అందరికీ ఉన్న డౌటే నేను అడగాలనుకుంటున్నాను. అదేంటంటే మరి ఇంట్లో జనరల్ గా అందరి ఇళ్లలో ఏవో చిన్న చిన్న గొడవలు అయితే అవుతుంటాయి. అవి చిలికి గాలి వాళ్ళని అవుతుంటాయి. అలాంటి గొడవలకి ఇప్పుడు మనము ఎవరికైనా కంప్లైంట్ చేయాలంటే ఒక గృహిణిగా ఉండి మనం పోలీస్ స్టేషన్ కి అట్లాగా వెళ్ళలేము. అలాంటప్పుడు చట్టరీత్యా ఏమన్నా మనము సీక్రెట్ గా ఏమన్నా తెలియజేయడానికి మనకి న్యాయం జరిపించుకోవడానికి ఛాన్స్ ఏమన్నా ఉంది? మీరు సీక్రెట్ గా ఎవరు లేనప్పుడు మీ ఆయనతో చెప్పండి, మీ ఆయన మీకు చెప్తారు. అదే ఓకే, ఫ్రెండ్స్ ఇంట్లో. ఓకే, అదే బయట జనరల్లీ అడుగుతున్నారు. నంబర్ ఏమైనా ఉందా అండి? ఖచ్చితంగా నా నంబరే. కాదు సుమా, సొల్యూషన్ కావాలి కదా. ఓకే, అంటే డొమెస్టిక్ వైలెన్స్ కి అయితే టోల్ ఫ్రీ నంబర్ ఉంది కదండి? డొమెస్టిక్ వైలెన్స్ కి లేదండి. ఇప్పుడు ఉమెన్ కి స్పెషల్ గా 181 అని టోల్ ఫ్రీ నంబర్ పెట్టారండి. ఓకే, ప్రభుత్వం పెట్టారు ఇప్పుడు. అది ఏంటంటే మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదురైనప్పుడు ఖచ్చితంగా అంటే మహిళలు రక్షణ కోసం, భద్రత కోసం ఈ నంబర్ కి కాల్ చేయాలి అని చెప్పేసి 181 ఇన్స్టాల్ చేశారు. గృహహింస చట్టం కోసం నంబర్ లేదండి? బీబీసీ 2005 వచ్చినప్పటికీ కూడా మహిళలకి ఖచ్చితంగా న్యాయం జరగట్లేదు. ఎలాగా న్యాయం జరగట్లేదు అంటే ద ల్యాబ్స్ అంటే 1 to 3 years యాక్చువల్ గా 90 days లో ఖచ్చితంగా కేసు ప్రొటెక్షన్ ఆర్డర్ తో పాటు ఆమెకు మెయింటెనెన్స్ అంటూ ఇవ్వడం అంటూ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు జరిగే దాంట్లో అంటే ల్యాబ్స్ ఆఫ్ టైం, షార్టేజ్ ఆఫ్ టైం, కోర్ట్స్, దాంతో పాటు కేసెస్ చాలా పెరిగిపోవడం వలన 90 రోజుల్లో కంప్లీట్ చేయలేకపోతున్నారు. ఓకే, సో దానికోసం అని చెప్పేసి ఖచ్చితంగా ఇప్పుడు మేము అడుగుతుంది కూడా అడిషనల్ కోర్ట్స్ అనేది ప్రభుత్వం కేటాయిస్తే ఖచ్చితంగా తొందరగా మెయింటెనెన్స్ అంటూ ఆడవాళ్ళకి వస్తుందని చెప్పి. ఇంతకీ ఆవిడ అడిగింది ఎలా, ఏం అప్రోచ్ అవ్వాలి, ఏం చేయాలని అడుగుతుంది మేడం. ఇప్పుడు మీరు అడిగిన దానికి నేను ఒక ఆన్సర్ చెప్పగలుగుతాను. మొట్టమొదటిగా అయితే మీరు మహిళనే, మహిళ కాబట్టి మహిళలు ఆల్ రౌండర్స్ అని అంటారు. ఆల్ రౌండర్స్ అన్నప్పుడు మన సమస్యని మనమే ఇంట్లో కొన్ని సమస్యకుంటే అది చాలా బాగుంటుందని నేను అనుకుంటాను. ద ఫస్ట్ థింగ్ ఇస్. సెకండరీ ఇస్ మీరు ఒక ఇల్లాలుగా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు అంటే మీ సమస్య మీ భర్తతోనా లేకపోతే నా సమస్య కాదు మేడం, జనరల్ గా ఉండే సమస్య అన్నమాట. జనరల్ గా ఉండే సమస్య ఎలాంటి సమస్య? ఇంట్లో ఇప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి మేడం. ఆ గొడవలకి ఏంటంటే మనము ఇప్పుడు ఒక మంచి ఫ్యామిలీస్ నుంచి వచ్చినప్పుడు డైరెక్ట్ గా వెళ్ళి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అందరికి పబ్లిసిటీ అవ్వడం ఇష్టం ఉండదు కదా. దానికి సీక్రెట్ గా ఏమన్నా మనం చేసుకోవచ్చు. మహిళా కమిషన్ అంటూ ఉందమ్మా. మహిళా కమిషన్ లో కూడా మీరు ఖచ్చితంగా ఒకవేళ బయట చెప్పుకున్నట్టయితే మీరు మహిళా కమిషన్ కి వెళ్ళి మహిళా కమిషన్ కి ఫోన్ ద్వారా తెలియజేయచ్చు. అక్కడ నుంచి మీకు హెల్ప్ అనేది ఇన్స్టెంట్ గా వచ్చేస్తుంది. ఏదైనా మేడం పోలీస్ స్టేషన్ కి వెళ్ళాల్సిందేనా? పోలీస్ స్టేషన్ మీరు తప్పుగా అనుకుంటున్నారు. ఈ రోజు మహిళలు పోలీస్ స్టేషన్ వెళ్ళాలి అంటే ఏదో అక్కడ అభద్రత భావం ఉంది, అది తొలగించుకోవాలి ఫస్ట్ మనసులో నుంచి. పోలీస్ స్టేషన్ కూడా మన ఇల్లు లాగానే అనుకుని అక్కడ కూర్చున్న ఆఫీసర్ మన అన్నో మన తమ్ముడో అని అనుకుంటే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందని నేను అనుకుంటాను. పోలీస్ స్టేషన్ కి వెళ్ళినంత మాత్రాన మనం ఏం తీసుకోము. కాబట్టి మన హక్కులు అనేది మనం కాపాడుకోవడానికి మన హక్కు ఇది ఉంది అని తెలిసి మీకు తెలిసినప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్ళడంలో తప్పేంటి? మీ ఇంటికి వెళ్తారు, మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు, అత్తగారి ఇంటికి వెళ్తారు, అందరి ఇంటికి వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్ళడం, పోలీస్ స్టేషన్ కూడా మా ఇల్లు, అందులో కూడా మాకు హక్కు ఉంది, మా రైట్ ఉంది అని అనుకున్నప్పుడే మనం గెలవగలుగుతామని నేను అనుకుంటున్నాను. ఇది బాగుందండి ఆడవాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. మహిళా కమిషన్ కి ఒక నంబర్ ఉందండి. ఆ నంబర్ కి మీరు కాల్ చేసి మీరు వెళ్ళకున్నా సరే మీ సమస్య తీర్చడానికి ఎవరో ఒకరు మిమ్మల్ని ఆదుకోవడానికి వస్తారని చెప్తున్నారు. ఓకే సరే, అయితే వీళ్ళందరూ ఇప్పుడు ఆడబోతున్నారు మీ సమక్షంలో. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్ జరుగుతున్న స్టార్ మహిళ నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళా ఎర్రా. సెవెంత్ సెన్స్ సినిమాలో హీరోయిన్ ఎవరు? శృతి హాసన్. మీకు టైం దొరుకుతుంటుందా సినిమాలు చూడడానికి? అప్పుడప్పుడు. ఎందుకండి మీరు వాదించేటువంటి కేసుల్లోనే బోలెడని సినిమాలు తయారవుతాయి. అసలు నిజంగా చూస్తే నిజ జీవితాలే చరిత్రలన్నీ సినిమాలో వస్తున్నాయి. అక్కడ వచ్చి తిరుగుతూ ఉంటే డైరెక్టర్లకి బోలెడని సినిమా కథలు దొరికేస్తాయి. ఖచ్చితంగా అంతకన్నా మంచి స్క్రిప్ట్ దొరుకుతుందండి మా దగ్గర. ఓకే, మీకు 6 పాయింట్స్ అండి. ఎవరి దగ్గర తీసేయమంటారు పాయింట్లు? అనుష 3, జస్వి 1, సత్య 1,
కల్పన 1. స్వాతంత్రం వచ్చే నాటికి మన దేశంలో అతిపెద్ద జిల్లా ఏది? కర్నూలు. రాంగ్ అండి, విశాఖ జిల్లా. కోర్టులో రెఫర్ చేయరు కదా, అది మీకు ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. అదే పక్కన 360 degrees సెక్యూరిటీ సర్వీస్ కూర్చుంది కదండి, అందుకే ఆవిడ ఎగురుతుంది. అదే చెప్పండి, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే, సమస్యలు ఉన్నట్టయితే కమాన్ బయటికి తీయండి. సునీతారావు గారు ఇట్టే తేల్చి పారేస్తారు. మేడం నాకు ఒక డౌట్ ఉంది మేడం. ఇప్పుడు లేడీస్ కానీ కాలేజ్ గర్ల్స్ కానీ చాలా మంది ఏంటంటే హెరాస్మెంట్ కి, జెంట్స్ చేసిన హెరాస్మెంట్ భయపడు, ఎక్కువ హెరాస్మెంట్ అవుతుంది, లైంగిక వేధింపులు అవుతున్నాయి. అయితే వాళ్ళు డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళలేరు, కంప్లైంట్ చేయలేరు. నెక్స్ట్ ఏంటంటే చెప్తే, అంటే వాడి మీద కంప్లైంట్ పెడితే మళ్ళీ వాడి తర్వాత ఏమైనా చేస్తాడేమో అని భయంతో ఆల్మోస్ట్ సైలెంట్ గానే ఉండిపోతున్నారు. అయితే వీళ్ళ పేరు బయటకు రాకుండా వీళ్ళు ఎలాగా వాళ్ళ మీద కంప్లైంట్ చేయొచ్చు? మీరు కంప్లైంట్ చేస్తేనే గానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళలేదు. అంటే వీళ్ళు సీక్రెట్ గా, ఇప్పుడు హైదరాబాద్ లో కొత్త సెల్ ఓపెన్ అయింది కదమ్మా, ఇలాంటి ఈవ్ టీజింగ్ దానికి మఫ్టీలో పోలీసులు అంటూ తిరిగి మీ రక్షణ కోసం అని చెప్పేసి అని ఖచ్చితంగా ఇప్పుడు మీ అందరికి హెల్ప్ లైన్ లాంటిది కూడా ఇచ్చారు. మీరు కాల్ చేస్తే మీ పేరు ఎవరు చెప్పరు. సో కాల్ చేసి మీరు ఆ నంబర్ కి కాల్ చేసి ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లం ఉంది అని అంటే నిమిషాల్లో వాళ్ళు తేల్చడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఇవాళ పోలీస్ ఆఫీసర్స్ ఆర్ కోఆపరేటింగ్ విత్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ ఉమెన్ స్పెషలీ. ఎందుకంటే ఆడవాళ్ళ రక్షణ కోసము ఇప్పుడు ఉన్న చట్టాలను యూటిలైజ్ చేసుకోవట్లేదు కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా కూడా టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే ఖచ్చితంగా మీకు హెల్ప్ అనేది లభిస్తుంది. అభిలాష సినిమాలో లాయర్ గా చేసిన హీరో ఎవరు? చిరంజీవి గారు. 6 పాయింట్లు. వైదేహి 3, అనుష 2, కల్పన 1. జాతీయ జెండాలోని చక్రం పేరేమిటి? అశోక్ చక్రం. మళ్ళీ 6 పాయింట్లు. లావణ్య 2, సత్య 2, అనుష 1, కల్పన 1. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ, నీతో ఓ మాట చెప్పాలి. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ, నీ గుండెల్లో చోటు కావాలి. అసెంబ్లీ రౌడీ సినిమాలో హీరో ఎవరు? ఇవాళ లాయర్స్ డే కాబట్టి మనం లాయర్ల గురించి, లాయర్లకు సంబంధం ఉండేటువంటి రౌడీల గురించి, అంటే వాళ్ళ కేసులు వాదించాలి లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టాలి, అంతా అక్కడే తిరుగుతూ ఉంటుంది. మోహన్ బాబు. కరెక్ట్ ఆన్సర్, తీసుకోండి 6. వైదేహి 3, జస్వి 3. రావు మరి 3 తీసుకోమా, 4 తీసుకో, ఫీల్ అవుతుంది ఆవిడ. సునీత గారు, డివోర్స్ కి సంబంధించి ఏమైనా కొత్త అమెండ్మెంట్స్ వచ్చాయండి ఇప్పుడు? రాబోస్తుందండి. అంటే ఎలాంటి అమెండ్మెంట్స్? అంటే 18 నెలలు కలిసి ఉన్న తర్వాత ఇరువైపుల వారికి ఎవరికన్నా కూడా కనీసం 18 నెలలు అయినా పెళ్లి చేసుకున్న తర్వాత ఉండాలి. లేకపోతే ఎంత ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుని టపామని 2 నెలల్లో విడిపోతున్నారండి. ఇష్టం లేకపోతే అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళ ఆలోచన అలాగే ఉందండి. ఒకప్పుడు అంటే అడ్జస్ట్ అయిపోయి బ్రతికే వాళ్ళు, కానీ ఈ జనరేషన్ అలాగే లేదు కదండి. ఫాస్ట్ గా ఎంగేజ్మెంట్లు, ఫాస్ట్ గా పెళ్లిళ్ళు, ఫాస్ట్ గా డైవర్స్లు. రెండోది ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఇంకొకటి స్టార్ట్ అయింది, లివ్ ఇన్ కాన్సెప్ట్ రిలేషన్షిప్. ఇష్టం 2 రోజులు కలిసి ఉండొచ్చు, తర్వాత వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఈ ఇద్దరిలో ఎవరికైనా ఇష్టం అలాగే ఉన్నారనుకోండి, ఆవిడెళ్ళి ఈయన పైన కేసు పెడుతుంది, బలైపోయేది అబ్బాయే. ఓహో, ఎప్పుడైనా పాపం అన్నారు కదండి, అమ్మాయిలకి ఏ చట్టాలు లేవు అని అంటున్నారు కదా. లేదు, అప్పర్ హ్యాండ్ అగైన్ అమ్మాయిలకి ఉన్నాయి ఎక్కువగా చట్టాలు. వాడుకున్నట్లు ఎవరు వాడుకోవాలో సమర్థంగా వాడుకుంటున్నారు. స్పెషల్ గా ఐటీ ఎక్కువ ఉంటున్నాయి. ఎక్కడో ఇప్పుడు అలా అడ్జస్ట్మెంట్ చేసుకుని అలా ఉండే వాళ్ళు చాలా తక్కువ అని మనం అనుకుంటున్నాం. కానీ నేను చూసే దాంట్లో ఈ లివ్ ఇన్ కాన్సెప్ట్ రిలేషన్షిప్స్ లో చాలా కేసెస్ వచ్చాయి నా దగ్గరికి. సో నేను కౌన్సిలింగ్ చేసినప్పుడు ఇప్పుడు అలా ఒక అగ్రిమెంట్ అనేది చేసుకుంటున్నారు. ఓకే, అగ్రిమెంట్ అంటూ వెంకటేష్ గారు, సౌందర్య గారితో ఒక సినిమా వచ్చింది అప్పట్లో. ఇప్పుడు అలాగే ఉందండి. సో అగ్రిమెంట్ అంటూ చేసుకొని ఆ అగ్రిమెంట్ లో టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకుంటున్నారు. ఆ అగ్రిమెంట్ చూసి నేనే ఆశ్చర్యపోయా, బాబా ఇలాంటి అగ్రిమెంట్స్ కూడా. ఒక 2 టర్మ్స్ చెప్పండి. 3 సంవత్సరాల వరకు ఇద్దరం కలిసి ఉందాము, నీకు ఇష్టం లేకున్నా నువ్వు వెళ్ళిపోవచ్చు, నాకు ఇష్టం లేకున్నా నేను వెళ్ళిపోవచ్చు. పిల్లలు పుడితే అలా కాకుండానే కదండి మేము లివింగ్ అగ్రిమెంట్, అలా టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రిమెంట్ లో అలా ఉన్నాయి.
దేవుడా. మళ్ళీ ఒకవేళ నాకు నచ్చలేదు అనుకోండి, నేను వెళ్ళి ఇంకో పెళ్లి చేసుకోవడానికి నీకు అబ్జెక్షన్ ఉండకూడదు. నేను నిన్నేం అడగను, నువ్వు నన్నేం అడగదు. అంటే మెయింటెనెన్స్ లాంటివి ఏమీ లేవు. నువ్వు సంపాదిస్తున్నావు, నేను సంపాదిస్తున్నాను. ఈక్వల్ రైట్ అండర్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ జెండర్ లో ఇబ్బంది లేకుండా మహిళలకి పురుషులకి సంబంధించి ఆ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఎవరు రాశారో గానీ వారికి చేతులు ఎత్తి దండం పెట్టాలి. మాలాంటి ఒకరు లాయర్ గారే రాసింటారు. ఇవన్నీ మన పాశ్చాత్య సంస్కృతి నుంచి ఇలా వచ్చినవే కదా. ఇక్కడ మంచి మంచివి కూడా ఉన్నాయిగా పాశ్చాత్య సంస్కృతిలో. ఇలాంటి లిమిటేషన్స్ పెట్టుకొని అగ్రిమెంట్స్ పెట్టుకొని డైవర్స్ పెళ్లి కాకుండానే అగ్రిమెంట్ ఏ పాశ్చాత్య దేశం నుంచి వచ్చాయమ్మా? అక్కడే ఎక్కువగా ఇలాంటివన్నీ వాళ్ళకి ఏంటంటే అగ్రిమెంట్స్ ఉండవు. మెయిన్ గా ఏంటంటే వెస్టర్న్ కంట్రీస్ లో 16 years దాటిన తర్వాత దే కన్సిడర్ దర్ చిల్డ్రన్ యాజ్ వెరీ ఇండిపెండెంట్. ఇంకా అక్కడి నుంచి వాళ్ళని ఒక ఇండిపెండెంట్ ఇండివిజువల్ గా చూస్తారు. వాళ్ళు ఏం కావాలన్నా వాళ్ళు చేసుకుంటారు. పేరెంట్స్ కి ఊరికే ఒక చెప్తారు మనకి మన సమాజంలో కాగానే వాళ్ళని వదిలేస్తారు అంతే. ఓకే సరే, అయితే మీ నెక్స్ట్ క్వశ్చన్ కి వచ్చేద్దామండి. అధిపతి సినిమాలో లాయర్ గా నటించిన హీరో ఎవరు? ఆప్షన్స్ ఏ నాగార్జున, బి మోహన్ బాబు. మోహన్ బాబు కాదండి, నాగార్జున. రాధా గోపాలం సినిమాలో లాయర్ గా చేసిన హీరో ఎవరు? శ్రీకాంత్. కరెక్ట్ ఆన్సర్, తీసుకోండి 6 పాయింట్లు. వైదేహి 2, జెర్సీ 2, అనుష 2. మన దేశం మొదటి రాష్ట్రపతి ఎవరు? ఆప్షన్స్. ఏ సర్వేపల్లి రాధాకృష్ణ, బి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. సర్వేపల్లి రాధాకృష్ణ. బిగినింగ్ ఇంట్రోలో కూడా చెప్పాను. ఇవాళ ఆయన జయంతి, ఆయన వృత్తిపరంగా ఆయన లాయరు. సో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. డమరుకం సినిమాలో హీరోయిన్ ఎవరు? అనుష్క. 6 పాయింట్లు. వైదేహి 3, జెస్సీ 2 అండ్ కల్పన 1. బొబ్బిలిపులి సినిమాలో లాయర్ గా చేసిన హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. ఏ జయప్రద, బి శ్రీదేవి. 3 పాయింట్స్ కరెక్ట్. జెస్సీ 1, అనుష 1, లావణ్య 1. మేడం నాదొక డౌట్. డొమెస్టిక్ వైలెన్స్ అంటే జనరల్ గా అత్తారింట్లో ఉంటుంది కదా, అంటే జనరల్ గా అది ఉంటుంది కదా. కొన్నిసార్లు పేరెంట్స్ కూడా కన్యాశుల్కం టైప్ లో డబ్బు తీసుకొని పంపించడం, లేదంటే బాయ్ చైల్డ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి వీళ్ళని టార్చర్ పెట్టి దానికి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 ఏదైతే వచ్చిందో అది మీ మెయింటెనెన్స్. అంటే ఇప్పుడు మీకు హస్బెండ్ తరఫున మీకు ఆయన తరఫున ఇన్కమ్ వచ్చింది, ఏదైతే రాలేదు, లేకపోతే మిమ్మల్ని సరిగ్గా చూడట్లేదు, అత్త మామల్ని హింసిస్తున్నారు, మీరు బయట పోయి ఉండాలనుకుంటున్నారు, లేకపోతే అదే ఇంట్లో ఉండి పోరాటం చేద్దామని అనుకున్నప్పుడు ఇలాంటి చట్టం దానికి వర్తిస్తుంది. అయితే ఇన్స్టెంట్ రెమెడీ అనేది అంటే 90 days లో యాక్చువల్గా ఒక ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉంటారు. ఆర్డర్ అప్పుడే పాస్ కావాలి, ఇమీడియట్ గా అది ఎఫెక్ట్ లోకి రావాలి. మహిళలకి ఇక్కడ కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎందుకంటే ఒక్కొక్క కోర్ట్స్ ఎక్కువ లేకపోవడం ఒకటి. రెండోది 90 days స్టిప్యులేటెడ్ టైం ఏదైతే ఉందో ఆ సమయం లోపల కేసులు అవ్వకపోవడం. అంటే కేసులు చాలా రావడం వలన న్యాయమూర్తి గారు కూడా ఏం చేయగలుగుతారు? ఒక కోర్టులో ఒక ఫ్యామిలీ కోర్టు ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, సంవత్సరంలో 2000 కేసెస్ వస్తాయి. 2000 కేసెస్ లో కాల్ వర్క్ 10:30 నుంచి 3 o'clock వరకు అవుద్ది అమ్మా. 3 o'clock వరకు కాల్ వర్క్ లోనే ఆయన డేట్స్ ఇస్తూ కూర్చుంటే మీ కేసెస్ వినడానికి టైం ఎంతసేపు పడుతుంది చెప్పండి. అందుకే నేను అడుగుతుంది ఏంటంటే గవర్నమెంట్ కి చిత్తశుద్ధి ఎక్కడ వరకు ఉంది అంటే రోడ్ చేయడానికి ఒక 100 కోట్ల రూపాయలు కేటాయించారండి ఈ ప్రభుత్వం. అంటే నేను ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్నాను. ప్రభుత్వాలు మారుతాయి, రూల్స్ మారుతాయి, రెగ్యులేషన్స్ మారుతాయి. 100 కోట్లు వాళ్ళకి కేటాయిస్తున్నారు. కానీ ఆడవాళ్ళ సమస్యల కోసం ఒక హెల్ప్ లైన్ క్రియేట్ చేసేయడమే కాకుండా నేను అడిగేది ఏంటంటే అడిషనల్ కోర్ట్స్ అనేది పెడితే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ వచ్చాయి. ఏం లాభం అండి? ఇంప్లిమెంటేషన్ లో లేవు. అంటే వీళ్ళ సమస్యలన్నీ అక్కడే ఉండిపోకుండా ఫాస్ట్ గా
తొందరగా తీరాలి అని అంటే చాలా వరకు కోర్ట్స్ ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళు. తను అడిగింది ఇంకో పాయింట్ ఏంటంటే అత్తారింట్లో ప్రాబ్లమ్స్ కాదు, మదర్ వాళ్ళ ఇంట్లోనే ఇబ్బందులు అయితే మనం ఏం చేయాలని అడుగుతుంది. మదర్ అంటే మీ మదర్ వాళ్ళ ఇంట్లో అంటే తను అని కాదు, ఇంట్లోనే అడిగింది. లేదు తను డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఇటు వర్తిస్తుంది కదా. ఒకవేళ తల్లి వాళ్ళ ఇంట్లోనే తల్లిదండ్రులే ఏదైనా ఇబ్బంది పెడితే పిల్లల్ని వాళ్ళేం చేయాలని అడుగుతుంది. అంటే ఆ సమస్య ఎలాంటిది అనేది మీరు చెప్తే నేను ఆన్సర్ చెప్తాను. అదే కొన్నిసార్లు ఇష్టం లేకుండా డబ్బులు తీసుకొని ముసలానికి పెళ్లి చేయడం, కన్యాశుల్కం టైప్ లో, లేదంటే చాలా పూర్ ఫ్యామిలీస్ లో ఎలా ఉంటుంది, బాయ్ చైల్డ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, నువ్వు వర్క్ చెయ్యి. మీరు మేజర్ అయినప్పుడు మీ ఒపీనియన్ కి అడ్డమే లేదు. మైనర్ అన్నప్పుడు వాళ్ళకి, ఎందుకంటే అప్పటి వరకు గార్డియన్ తండ్రి తల్లి ఉంటారు కాబట్టి మీ స్వేచ్ఛకు అనుగుణంగా వాళ్ళు నడుచుకోవాలి. కానీ స్వేచ్ఛకు అనుగుణంగా నడుచుకో ఎక్కడైనా వెళ్ళి మీరు కేసు కంప్లైంట్ చేయొచ్చు. కానీ అది సపరేట్ యాక్ట్ అవుద్ది. సపరేట్ అంటే గార్డియన్ ఖచ్చితంగా మీ మదరో మీ ఫాదరో మిమ్మల్ని అకంపెనీ చెయ్యాలి. ఇంకా వాళ్ళందుకు వస్తారు వాళ్ళు. అంటే నేను అదే చెప్తున్నా, అందుకే మీరు మేజర్ అయినాకనే ఇలాంటి డౌట్లు అనేవి వచ్చేది. చైల్డ్ గా ఉన్నప్పుడు అలాంటి డౌట్స్ రావు కదా. తల్లి ఇలా చేయబట్టుకొని అమ్మాయిని తీసుకుని వెళ్ళినప్పుడు మా మమ్మీ అన్నం పెట్టలేదు, మా మమ్మీ ఇది చేయలేదు, మా మమ్మీ అది చేయలేదని అప్పుడు చెప్పరు. అంటే ఆ చైల్డ్ వైపు నుంచి ఎవరైనా తను ఫేస్ చేసినటువంటి ఆ ప్రాబ్లం ని చూసి వాళ్ళ వైపు నుంచి చేయొచ్చండి. అదే మీ ప్రాబ్లం లేదు. బికాస్ దే ఆర్ ఏబుల్ టు హియర్ ఫ్రమ్ దిస్ సైడ్ అండ్ దట్ సైడ్ ఆల్సో. నేను అదే చెప్పినాను ఇందాక, మీకు ఎట్లాంటి ప్రాబ్లం అయినా కూడా మీరు ముందు వచ్చి సమస్య చెప్పినట్టయితే లాయర్ గారు అన్నా సరే, పోలీస్ స్టేషన్ లో అయినా సరే, సర్ది చెప్పే ఒక ఆఫీసర్ అక్కడ కూడా ఉన్నారు, మేము ఉన్నాము. సో వాళ్ళని మేము గైడ్ చేయొచ్చు. ఓకే, అడ్వకేట్ ని తెలుగులో ఏమంటారు? ఆప్షన్స్: ఏ న్యాయ నిర్ణేత, బి న్యాయవాది. న్యాయవాది తీసుకోండి 3 పాయింట్లు. వైదేహి 2, జస్వి 1. వెంకటేష్ పవర్ఫుల్ లాయర్ గా చేసిన సినిమా ఏది? ఆప్షన్స్: ఏ ధర్మచక్రం, బి గణేష్. ధర్మచక్రం కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్. కల్పన 2, సత్య 1. సో ఈ రౌండ్ ఫినిష్ అయింది, స్కోర్స్ చూద్దాం. సునీత గారు, మా ఈ స్టార్ మేళలో సూపర్ స్టార్ మేళ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. అంటే ఒక్కొక్క ఎపిసోడ్ లో నుంచి ఒక్కొక్క విన్నరు ఆ తర్వాత జరగబోయేటువంటి క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్ లో విన్ అయినట్టయితే ఎవరైతే ఫైనల్ విన్నర్ ఉంటారో వాళ్ళు ఆ సూపర్ స్టార్ మేళ షీల్డ్ గెలుచుకుంటారు. అండ్ అలాగే 3 లాక్ రూపీస్ గెలుచుకుంటారు. అది ఇప్పుడు ఆల్మోస్ట్ వీళ్ళు లాస్ట్ 2 రౌండ్స్ కి వచ్చేసారు. బాగా ఆడండి. ఆల్ ది బెస్ట్. ఓకే, ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. థాంక్యూ. సునీత గారు చెప్పండి. ఒక మాట చెప్పాలి, నా మీద కేసు అది వేయొద్దు మీరు ప్లీజ్. ఏంటంటే మీరు లాయరే, అగ్రీడ్. మీరు చాలా బిజీ అక్కడ ప్రొఫెషన్ లో, చాలా డిగ్నిఫైడ్ గా మీరు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఏదో అటెంబం పెడుతున్నారండి. కానీ ఇక్కడ మాత్రం మాది ఎంటర్టైనింగ్ షో కాబట్టి మీరు మా ప్రేక్షకుల కోసం, మా కోసం ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. పాటే పాడతారో డాన్సే చేస్తారో మీ ఇష్టం. ఇంతకీ మీరు నాకు సహకరిస్తారు కదా? తప్పకుండా, నేను చూస్తా. లాలు దరువాదల పెరుగోనాల్ పండగ కత్తనాని రాకపోతివి, అటీకా పూలు కోరికి లబ్బర్గాజుల్ దత్తనాని రాకపోతివి, అవునల్లా ఒట్టి తోట మాట చెప్పి వచ్చే రాక లొల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు పరకనామ పారిపోయి మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదే, నట్టెట్లో ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే. మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదే, నట్టెట్లో ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే. అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోని నీకు నేను తీసిపోను, నా సంగతేంటో తెలుసుకోవా పోను పోను, అచ్చమైన పల్లె రాణి పిల్ల నేను, పచ్చి పైరగాలి పీల్చి పెరిగినాను, ఏరి కోరి గిల్లి కజ్జా పెట్టుకోను, నిన్ను చూస్తే ఇల్లగుండా ఉండలేను.
ఆకాశంలోన భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా నాకు సెట్టు కుట్టునోడు హార్ట్ బీట్ పెరుగునోడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటారా థ్యాంక్ యూ సో మచ్ సునీత గారు. థ్యాంక్ యూ, బాగా చేశారు. ఒకసారి గట్టిగా సునీత గారికి చెప్పట్లు. మేము ఎలాగో రోజు ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ ఉంటాము, మీకు కూడా ఏమైనా ఉంటాయండి ఇలా యానివర్సరీస్ అని, ప్రోగ్రామ్స్ అని? లాయర్స్ అందరూ అడ్వకేట్స్ డే కదండి, మీరు మాకు స్పెషల్ పెట్టినప్పుడు ఈ పూర్తి జోష్ లేకపోతే మా కొలీగ్స్ అంతా బాధపడతారు. కాబట్టి నాతో పనిచేసే వాళ్ళు కానీ, మాతో పాటు ప్రాక్టీస్ చేసే వాళ్ళు కానీ అందరూ ఉత్సాహంగా ఉండాలనే మీరు ఈ షో నిర్వహించారు. సో ఈ జోష్ అనేది కంటిన్యూ కావాలి. సో లా అండ్ ఆర్డర్ ని సక్రమమైన మార్గంలో పెట్టడానికి అటు పోలీసులు అలాగే మీరు మీ వాళ్ళు అందరూ ఎంతగానో కృషి చేస్తున్నారు. అందరికీ ఒకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాము. ఈ లాయర్స్ డే సందర్భంగా గట్టిగా చప్పట్లతో అభినందనలు. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్ జరుగుతున్న స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్ర. ఓకే, మొదటి చిత్రం నయనతార. కరెక్ట్ ఆన్సర్ నయనతార అనే 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం సమంత. శృతి హాసన్. అయిపోయినట్టుంది, చూద్దాం. -6. నెక్స్ట్ చిత్రం తమన్నా. తమన్నా రైట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం సమంత. ఎస్, ఇట్ ఇస్ సమంత. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం త్రిష. -6 జస్వి. నెక్స్ట్ చిత్రం సదా. -6. అలా ఈ చిత్రాల రౌండ్ ముగిసింది. స్కోర్స్ చూద్దాం. మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం. ఫస్ట్ ఇది బ్యాలెన్స్ చేసుకోండి. బ్యాలెన్స్ అయిన తర్వాత ఆట ఆడండి. ఇదిగోండి, పొద్దున్నే పాలవాడు వస్తే ఇది వాడి దగ్గర నుంచి మేము కొట్టేశాం, మీరు కేసేం వేయకండి. మీరేం చేయాలంటే ఒక టొమాటో తీసుకోవాలి, ఇందులో ఇది పెట్టాలి. ఆ రెడ్, ఈ పింక్ బార్ కింద ఉన్నప్పుడే పెట్టాలి. తర్వాత పైకి లాగాలి, ఈ రిబ్బన్ దాటాలి. ఇప్పుడు ఈ టొమాటోని తీసుకోండి, ఇందులో వేయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ద కంటెస్టెంట్స్. అందరిట్లో ఎక్కువ మార్కులు ఎవరికి పోయాయి? నాకండి, జస్వి. జస్వి. డబల్ ఆల్ ది బెస్ట్ ఫర్ యు. జస్వి, ఆల్ ది బెస్ట్. రెడీ, 1 2 3 గో.
ఏమంటే తెలియక అడుగుతాను, టొమాటో రాకపోతే అది నా తప్ప అండి? రావట్లేదు అంట, కొట్టండి అన్నాను నేను. సో 2 టొమాటోలు, ఈ రెండిటికి 12 పాయింట్లు, వెనకాల బ్యాలెన్స్ చేసిన దానికి 20. సో టోటలీ 32 అండి. అండ్ ట్రావెలింగ్ సెట్ 1 2 3 గో. ప్లస్ 20 44 పాయింట్లు. హండీ సెట్ రెడీ 1 2 3 గో. టమాటోలు టోటలీ 50 పాయింట్స్ అండి. డిన్నర్ సెట్ రెడీ 1 2 3 గో. అది టైం అయిపోయిన తర్వాత మీరు వేసింది కాబట్టి 2 32 పాయింట్స్. శాండ్విచ్ టోస్టర్ 1 2 3 గో.
టైం అయిపోయిన తర్వాత వేసింది 5 కరెక్ట్. 50 పాయింట్లు. అనుష ప్రస్తుతం మీరే లీడ్ లో ఉంది. అండ్ కూల్ బాక్స్. ఓకే, ఇప్పుడు లీడ్ లో ఉంది అనుష ఫ్రమ్ వరంగల్, మీరు ఫ్రమ్ రాజమండ్రి. మీ టార్గెట్ 57. అంటే మీరు మినిమం టు మినిమం 7 టొమాటోలు అయినా వేయాలి అందులో. ఎవరు గెలుస్తారంటారు సునీత గారు? అనుషానా లేకపోతే సత్యానా? బెటరా? నేను పెట్టను. మే ద బెస్ట్ పార్టిసిపెంట్ విన్ను. 1 2 3 గో. వేశారండి. 24 + 20 44 పాయింట్లు. అండ్ రైస్ కుక్కర్. సునీత గారు మరోసారి వెరీ వెరీ హ్యాపీ లాయర్స్ డే అండి. ఈ ప్రోగ్రామ్ కి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. సునీత గారు, మీరు మహిళల కోసం ఏమైనా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే, సమస్యలు ఉంటే మీరు వాళ్ళకి సహాయం అందిస్తారా? ఖచ్చితంగా అందిస్తాం. ఓకే, సో విన్నారు కదా, ఎనీ ప్రాబ్లమ్స్ మనకున్నారు సునీతక్క. ఓకే, స్టార్ మహిళలో గెలిచి ఆ కాంపిటీషన్స్ లో ముందుకు వెళ్తోంది అనుష. Like we don't know the meaning of sorrow. Chiladi manalni nammukunnadi danni muddu chesi hattu daatuda. Yahoo yahoo, oh bolu yahoo yahoo. Come on everybody, bolu yahoo yahoo. Yahoo yahoo, bolu yahoo yahoo. Come on everybody, bolu yahoo yahoo. Yahoo yahoo, oh bolu yahoo yahoo. Come on everybody, bolu yahoo yahoo. Bolu tere khidki. ఓకే, సో ప్రస్తుతం మీరు ఒక మజిలీ రీచ్ అయ్యారు. ఇంకా ఉంది మీకు, మీ గమ్యం ఇంకొంచెం అదిగో అక్కడ వరకు అన్నమాట. సూపర్ స్టార్ మహిళ అనిపించుకోవడం వరకు. దానికోసం ఇంకా చాలా మందితో తలపడాల్సి ఉంటుంది. చూద్దాము సెమీఫైనల్స్ ఫైనల్స్ అయిన తర్వాత మీరు గెలుస్తారా లేదా అని. అండ్ డైలీ చూస్తూ ఉండండి మీ అందరికి ఇష్టమైనటువంటి స్టార్ మహిళ. అంటల్ టేక్ కేర్ అండ్ బై బై.